నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం దేశాయిపేట్ రోడ్ టీచర్స్ కాలనీ గణేష్ నగర్ లో ఉన్నాము. కాలనీ వాసులు ముఖ్యంగా మహిళలు ఈ రోజు పెద్ద ఎత్తున లలిత సహస్రనామం పారాయణ హోమం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆలయంలోని భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేము గణేష్ నగర్ టీచర్స్ కాలనీ అందరం మహిళలంతా కలిసి శ్రావణ పౌర్ణిమకు లలితా పారాయణము అందరి సమూహంతో సంకల్పము చేసుకొని నిరంతరంగా 183 నామాలు లలితా పారాయణంలో నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామం ఒకరింట్లో చేస్తూ మిగతా ఫలశ్రుతి కూడా 5 రోజులు చేసుకున్నాము. మాఘ పౌర్ణమికి కంప్లీట్ చేశాము. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఈరోజు హోమము లలితా పారాయణం అందరు మహిళలచే సంకల్పం చే అందరూ సహకరించి ముందుకొచ్చి మేమంతరము చేసుకున్నాము. మీకు ముఖ్యంగా ఈ నామం సహస్రనామాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎలాంటి అనుభూతి అనిపించింది? రోజు చేస్తుంటారా లలితా పారాయణం? నేను ప్రతిరోజు లలిత విష్ణు శివ సహస్రం చేస్తూ ఉంటాను. ప్రతిరోజు లలితా పారాయణం చేసినప్పుడు మనకు ఉన్న లోపట ఉన్న ఆలోచనలు అన్నీ ప్రతి ఒక్క దానిలో అమ్మవారు ముందుండి నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. చాలా బాగా సంతోషంగా ఉంటుంది. ప్రతి అడుగు ముందుకు నన్ను నేర్పిస్తుంది అమ్మవారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం ఈ పారాయణం? నేను పారాయణము నాకు సుజాత కానీ నాకు చెప్పింది. మా కాలనీ వాసులందరికీ 18 సంవత్సరాల నుండి మేము పౌర్ణమి పూజ చేస్తాము. పౌర్ణమి పూజ రోజు నేను అంటే అందరు చేస్తారు, నేను వాటర్ కూడా తాగకుండా రాత్రి పాలల్లో చంద్రదర్శనము లలితా పారాయణము అందరూ సామూహికంగా ఆలయంలో చేస్తాము. ఇప్పటి వరకు ఆపకుండా నిరంతరంగా చేస్తున్నాము. ఎన్నెన్నో మహిమలు జరిగాయి. చాలా చాలా జరిగాయి, మనం చెప్పలేనంత. ముందుకు సాగిపోతూ ఏ అడ్డంకులు లేకుండా అమ్మ మమ్మల్ని నడిపిస్తుంది. అలానే ఈరోజు ఇప్పటి వరకు కూడా అందరి సహకారంతో చేసుకున్నాము. ఈరోజు ఆలయంలో పెద్ద ఎత్తున సామూహికంగా ఈ పారాయణం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సామూహిక పారాయణం అందరి సంకల్పంతోనే చేసుకున్నాక అందరం కలిసి ఫస్టే చెప్పాను, మనం చేసుకున్నాక పూర్ణంగా కావాలని ఏ అడ్డంకు లేకుండా హోమం చేసుకుందాం అనుకున్నాము. ఇందుకు ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి సహకరించి అందరికీ నేను నా శక్తి కొద్దీ నేను అందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాను. ఏమన్నా అడ్డంకులు ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించాలి అందరూ. మీకు ఎలాంటి అనుభూతి అనిపించింది? చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో లలిత పారాయణం మా మేడం అందరు వచ్చి చేస్తుంటే పూల దండ పడ్డది, పూలు పడ్డది, కుంకంలో అమ్మవారి రూపం కనబడ్డది. నాకు అసలు అమ్మవారి అవన్నీ చదవడం రాకున్నా వాళ్ళు వచ్చి నన్ను సపోర్ట్ చేసిన వరకు నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు రీతిలో ఆమె సేవలు ప్రతి గుడిలో అందరిని సేవకు కూడా తీసుకెళ్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మరొక భక్తురాలు ఉన్నారు మనతో పాటు, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ మీకు ఎలా అనిపించింది? శ్రీమాత్రే నమః. నా పేరు సుజాత, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చైత్ర పౌర్ణమికి గత సుమారుగా 6 నెలలుగా జరుగుతున్న ఈ శ్రావణ పౌర్ణమి రోజు మొదలుపెట్టి సావిత్రి గారు మాఘ పౌర్ణమి వరకు అంటే 183 పంక్తులు ఉంటాయి లలితా సహస్రంలో. అది ఒక్కొక్క పంక్తి ఒక భక్తురాలు ఇంట్లో చేసుకుని ఆ రోజు ఆ నామ వివరణ చేసుకుని అమ్మవారి పారాయణ చేసుకున్నారు. ఈరోజు ఆ 180 మంది ఎవరైతే ఉన్నారో అందరూ ఒకే దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందరూ సమకూర్చుకొని లలితా సహస్ర నామాలతో హోమం చేశారు. హోమం తర్వాత ఇవాళ అందరూ పారాయణం, పూజ, కుంకుమార్చనలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేను ఒకరోజు చేసుకున్నాను. నాకు కూడా మా చందాసార శాస్త్రసార మంత్రసార తలోదర్ అనే ఒక వాక్యము నామం వచ్చింది. అది నేను నా ఇంట్లో వీళ్ళవక నేను సావిత్రి వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను. అయితే నేను గత కొద్ది నెలలుగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే ఒక గ్రంథం కావాలని నేను చాలా ప్రయత్నిస్తున్నాను. అది విశ్వపతి గారు అందరికీ తెలిసిన వారే. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం చేయటం వల్ల భక్తులు ఎలా తరింపబడుతున్నారనే వివరణ ఆ వెంకటేశ్వర వ్రతకల్పం చదువుకుంటే మీకు అందరికీ శుభం కలుగుతుందని నాకు తెలియవచ్చింది. ఆ తెలిసాక ఆ పుస్తకం కావాలి, ఆ గ్రంథం కావాలని ఎన్నో ప్రయత్నం చేశారు. అయితే ఈ పూజ చేసుకున్న రోజు నేను సావిత్రి వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను. పూజ అనంతరం తను ఇక్కడ ఈ ఆలయంలో కూడా వెంకటేశ్వర వ్రతకల్పాలు జరిగాయి. ఆ శనివారం వాళ్ళ ఇంట్లోకి రాగానే తను పుస్తకం తీసి పైకి పెట్టి
అసలు ఇదేంది నాకు ఎంత విచిత్రం అంటే ఈ పుస్తకం ఏంది, ఇది ఎంత ప్రయత్నించినా దొరికింది. అమ్మవారు ఇలా కరుణించేసింది అంటే వెంకటేశ్వరు ఒకటే, అమ్మవారు ఒకటే. బాలాజీ అని కూడా మన శ్రీపతి వెంకటేశ్వర స్వామిని పిలుస్తుంటాము. అంటే బాలా రూపంలో బాలా అని మనకు కూడా అమ్మవారి నామం వస్తుంటుంది. అందుకని సావిత్రి వాళ్ళ ఇంట్లో చేసుకున్నందుకే నాకు ఆ పుస్తకం నిజంగా ఒక పుస్తకం దొరకడం అంటే సామాన్యం కాదండి. అందులో ఉన్న విశేషాలు, స్వామివారి అనుగ్రహాన్ని ఎలా మనం పొందాలి అనేది మనకు ఒక తెలియాలి కదా. ఆ గ్రంథం నాకు ప్రయత్నించినంత మేరకు నాకు చాలా తొందరగా దొరికింది. అదే రోజు కూడా నాకు వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము పూర్తి చేసుకున్నాను అంటూ ఆమె అరుణ గారు, పువ్వుల అరుణ గారు నాకు అప్పటిదప్పుడు ఆహ్వానం వచ్చింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆ ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రెండు నాకు చాలా విశేషంగా అమ్మవారు అనుగ్రహించింది. అయితే ఇది జరగంగానే ఈ వెంకటేశ్వర వ్రతకల్పం విశ్వపతి గారు రాశారని చెప్పాను కదా. అయితే సామాన్యంగా వారు దొరకరు విశ్వపతి గారు. అలాంటిది వారితో ప్రత్యక్షంగా నాకు పరిచయం ఏర్పడి వారితో సంభాషించడం, వారి వ్రతకల్పన చేసుకోండమ్మా, మీకు ఇంకా కావాలన్నా నేను ఇస్తాను అనుకుంటే వారి నెంబర్ ఇవ్వడం, అసలు వారి పరిచయం, వారి దర్శనం కలగడం కూడా నాకు చాలా చాలా విచిత్రంగా జరిగిందండి. నేను అసలు ఇంత తొందర కాలంలో నాకు వారు దొరుకుతారని నేను అనుకోలేదు. అమ్మవారి నాకు అనుగ్రహించింది. శ్రీమాత్రే నమః. మనతో పాటు ఈ రోజు కార్యక్రమం నిర్వహించే అర్చకులు ముదిగొండ అభిషేక్ శర్మ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం లలితా పారాయణం గురించి. నమస్తే అయ్య గారు. నమస్తే అమ్మ. లలితా పారాయణం గురించి ముఖ్యంగా ఎలాంటి పూజలు చేయాలి, ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్తే 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 నమో నమః. అంటే జగతికి మూలం సృష్టి స్థితి లయకారకులైన ఈ సృష్టి నడిపేది కూడా అమ్మవారి రూపమే. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా లలితా సహస్రనామం అంటే అమ్మవారిని యొక్క 1000 నామాలతోటి ఏ విధంగా ముగ్గురమ్మలం మూలపుటమైన ఈ అమ్మవారిని స్వరూపంగా ఈ లలితాదేవి. ఎందుకు ఈ లలితాదేవిని ఆరాధన చేయాలంటే మనకు ఐశ్వర్యం కావాలన్నా ముఖ్యంగా ఆరోగ్యం కావాలి. అంటే వివాహానికి మనం చెప్పినది సుమంగళీర్యం వధోరివాకం సమేత వశతం సౌభాగ్యం వస్తే రదాక్ష విపరీతర. అంటే నేను సుమంగళి తత్వంతో ఇట్లాంటి కార్యక్రమాలు ఆచరించాలి కాబట్టి ముఖ్యంగా సౌమంగళి తత్వంగా ఉండాలి. స్త్రీలు కూడా ఉండాలి. జీవితాంతంగా సౌభాగ్యం ఇచ్చేది కూడా అమ్మవారి సాక్షాత్ లలితా త్రిపుర సుందరి కాబట్టి గూడాన్న ప్రియ అమ్మవారి యొక్క, ఎందుకంటే గూడాన్న ప్రియ దద్దిన్న ప్రియ అనే విధంగా అంటే ఈ జీవితకాలం కూడా నేను ఇట్లాంటి అమ్మవారిని ఆరాధించాలని నేను సుమంగళి తత్వం ఉండాలి. అట్లాంటి సుమంగళాన్ని నాకు ఈ తల్లి అని చెప్పి లలితా సహస్రనామ పారాయణంతో మనం నిత్య లలితా చాలీస కానీ లలితా సహస్ర పారాయణంతో నిత్యం మనం కుంకుమార్చన ఇస్తాం. ఎందుకంటే ఏ విధంగా శ్రీచక్రార్చన ఏ విధంగా చేస్తాం అమ్మవారికి కూడా గౌరమ్మను పెట్టుకొని కూడా ఆడవాళ్ళందరూ కూడా స్త్రీమణులు కూడా ముఖ్యంగా అంటే ఈ లలితా సహస్రనామం పారాయణం చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యము, ఇంట్లో కూడా మానసికంగా ప్రశాంతత, ఎటువంటి కూడా ప్రశాంతనిచ్చేది అమ్మవారే. కాబట్టి అందుకని ఈ లలితా సహస్రనామ పారాయణం చేయడం ముఖ్యం. దాదాపుగా ఈ లలితా భక్త మండలి వారు కూడా ఒక్కొక్క దాదాపుగా 183 నామాలతోటి ఈ భక్త మండలి కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఒక్కొక్క నామంతో వాళ్ళు పారాయణం చేసుకొని ఈ పారాయణ సంపుటీకరణ చేసి దశాంశంగా ఈ విధంగా హోమం చేసుకొని అలాగే ఉన్న భక్త మండలితోటి కూడా అలాగే అటు పూజ కార్యక్రమం ఇలాగే పుష్పార్చన తర్వాత దానికి అనుగుణంగా హోమం చేసుకొని పూర్ణావతి చేయడం ద్వారా. ఎందుకు పూర్ణావతి చేయాలంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక సంకల్పం నిలబెట్టిన తర్వాత కూడా ఆ సంకల్పాన్ని చేయాలి. పూర్ణావతి చేయడం కూడా లోకాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి. కూడా ఆ జగత్తు నుంచే తల్లి లోకమంతా సుభిక్షం ఉండి కూడా ప్రజలందరూ కూడా ఐరాయిలతో ఉండాలని చెప్పి మనం అమ్మవారిని జగత్తును కాపాడే తల్లిని కాబట్టి ఆమె కోసం ఈ లలితా సహస్రనామం పారేసి భక్త మహిళా మండలి కూడా వారి గృహాలలో సంకల్ప దీక్షను వేసుకొని ఈ విధంగా పారాయణం చేసిన తర్వాత సంపుడి దర్శనం చేసి ఈరోజు ఈ దేవాలయంలో నిర్వహించుకొని అటు ఉదయము గణపతి పూజ పుణ్యావతన ప్రారంభించుకొని అమ్మవారికి అలాగే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి తర్వాత అమ్మవారికి ఈ విధంగా మండపారాధన, అమ్మవారికి మూలమంత్ర హోమం, అలాగే మలిహాములతో కుంకుమార్చన పుష్పార్చన దోషి ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం వేసుకొని ఈ రోజు వాళ్ళు సంకల్పించిన దీక్ష ఈ రోజు లలితా సహస్ర పారాయణ ఈ రోజుతో సమాప్తం అవుతుంది. ముఖ్యంగా లలితా సహస్ర పారాయణ చేయడం అంటే విధంగా అయితే మనకు 12 రాశులలో 108 మనం అష్టోత్తర శతనామం చేస్తాము. అమ్మవారు రాశి కూటంభూతం అన్ని జగత్తుకంతా అమ్మవారిని నిండి ఉంటుంది కాబట్టి సహస్రనామాలతోటి చేయడం ద్వారా ఎటువంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి అపమృత్యు దోషాలున్నా, ఎటువంటి గండాలు ఉన్నా కూడా పోతాయని చెప్పి అమ్మవారి నిత్యము లలితా సహస్రనామం పారాయణం చేయడం ద్వారా అందరికీ సౌభాగ్యము తత్వం ఉంటుందని చెప్పి అందరూ మహిళా మండలి ముఖ్యంగా లలితా సహస్రనామం చేయడం జరుగుతుంది. లలిత సహస్రనామంలోని కొన్ని ముఖ్యమైన నామాలు, వాటి అర్థాలు చెప్పగలుగుతారు? అంటే ముఖ్యంగా మనం ఏమంటారు కామేశబద్ధ మాంగళ్య, అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే ఈ జగత్తుకు కూడా అంతా నువ్వే తల్లి కాబట్టి అమ్మ
ఎందుకంటే శ్రీమాత నువ్వే తల్లివి, శ్రీ మహారాజ్ని, నిత్యం అగ్ని స్వరూపంలో రూపం ఉన్నావు. అలాగే ప్రకృతిగా అంతా కూడా ఒక యజ్ఞమే అంటే యజ్ఞాలను ఇవ్వడానికి కానీ సృష్టి స్థితి లయ కారణ రూపధారిణి, అలాగే సంసార స్థితి కారణి అంటే ఏ విధంగా సంసారం నుంచి ఈ దుఃఖంలోకి వెళ్ళి వెలిగించి నాకు మోక్ష మార్గాన్ని ఇచ్చే తల్లి అని చెప్పి ఈ విధంగా అమ్మవారిని వేడుకోవడం. అంటే ఎప్పుడు కూడా ఇదే జన్మ పుట్టడం పెరగడం జరుగుతుంది, కానీ అమ్మవారిని ఎవరైతే నిరంతరం పాదాలు పట్టుకుంటారో అమ్మవారు కూడా నిరంతరం రక్షిస్తారని చెప్పి అమ్మవారి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎవరైతే అమ్మవారిని పట్టుకొని ఎవరైతే ఆరాధిస్తారో నిరంతరం నేను నీతో అంటే అమ్మవారు కూడా ఇక్కడ దేవతలు అంటే ఎత్ర శుచి తత్ర దేవత, నిరంతరం శుచిగా శుభ్రతతో ఎవరైతే ఉంటారో అలాగే సత్యం పోయేది, సత్యమే వాక్కు. అమ్మవారికి కావాల్సింది సత్యవాక్కు. ఎవరైతే సత్యంగా మాట్లాడి ఉంటారో ప్రియమైన వారికి మన మాటలతో నలుగురిని ప్రేమగా ఎవరైతే ఆదరిస్తారో అలాంటి వారిని నేను నిరంతరం రక్షిస్తా అని చెప్పి అమ్మవారి లలిత సహస్రనామాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే లలితాని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అది ఎవరికి కులామత భేదం లేకుండా అందరినీ ప్రతి ఒక్కరిని మహిళలను కూడా అందరికి కూడా ఆ మంగళసూత్ర ధారణ మాంగళ్య విధానం కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి. సౌభాగ్యం అంటే ఏంటి తెలవాలని చెప్పి అందుకనే ప్రతి ఒక్కరు కూడా కుంకుమ పూజకి ఎందుకంత ప్రత్యేకంగా వాళ్ళు విలువనిస్తారంటే నా సౌభాగ్యము, నా భర్త, నేను జీవితాంతకాలం నా వంశం ఉద్ధరించాలి తల్లి, నా శక్తి మేరకు నేను ఈ కుంకుమ రూపాలు అంటే సుమంగళిగా నేను ఉండి నా పిల్లల్ని వంశం ఉద్ధరించాలని చెప్పి అమ్మవారిని లలిత ఆరాధన చేయడం జరుగుతుంది. మనతో పాటు 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు వెంకటేశ్వర ఆలయంలో, మీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర ఆలయంలో సామూహికంగా మహిళలచే ఈరోజు లలితా పారాయణం జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు రావడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను అట్లా అనుకోలే. నాకు మహిళలు ఇవాళ మార్నింగే ఫోన్ చేసిండు, మీరు మధ్యాహ్నం ప్రసాదంకి రా అండి అంటే అందరు మహిళలను చూసి ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇలా మహిళలందరూ లీడ్ చేసి ఒక మంచి ప్రోగ్రాము లలితా పారాయణం వాళ్ళ ఇంట్లో ఎవ్రీ వారం చేసుకుంటారట. కానీ లాస్ట్ రోజు వాళ్ళందరం కలిసి ఉమ్మడిగా ఇక్కడ చేసుకొని హోమం కూడా జరుగుతుంది, ప్లస్ ఈ పూజ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే అన్ని దిక్కులు మనం చూస్తూనే ఉన్నారు, మొగలు ముందు పడి చేస్తున్నాం కదా, ఇక్కడ ఆడలందరికీ ముందు పడి చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనం సురేష్ జోషి గారి గురించి ఒకటి చెప్పుకోవాలి. ప్రతి డివిజన్లో కార్పొరేటర్ గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ మా డివిజన్ కార్పొరేటర్ గారు మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా పరిశీలించి రోడ్లను పరిశీలించి ఎంతో వాళ్ళ డివిజన్ వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా అయితే చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చూసారు కదా, లలితా సహస్రనామంలో 183 నామాలు ఉంటాయి. ఆ నామాలను ఒక్కొక్క భక్తులు వాళ్ళ ఇంట్లో పూజలు నిర్వహించుకొని ఈరోజు సామూహికంగా వెంకటేశ్వర ఆలయంలో లలితా సహస్రనామం పారాయణం హోమం జరుపుకోవడం వాళ్ళకెంతో ఆనందంగా ఉందని, వాళ్ళ ఇంట్లో పారాయణం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు సంపదలు కలగాయని వాళ్ళ అనుభూతిని మనతో షేర్ చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.